మాట్లాడు చాలా 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎవరకుండా ఉండాలి ఇది. ప్రోగ్రామ్ అనుకున్న కాడి నుంచి రైతుల ముగ్గురు దగ్గర చెప్పింది నా మోడీ కట్టవుతుంది. కళలకు కాణాచేనటువంటి తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులైనటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరు వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు. ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది నాడు అందుకోవడం జరిగింది. ఇంకా వారికి పద్మశ్రీలు లేకపోతే పద్మభూషణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి చూడాలి చాలామంది, ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని. ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు ఆయన కలిసి వేస్ట్ ఏమంటారు మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది. అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ లేకపోతే ఢిల్లీ కానీ వారు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా పెద్ద పెద్ద శిల్పాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద శిల్పాలు ఈ రోజున మనమంతా కూడా ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు. అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరు ఆర్డర్ ఇవ్వకుండానే ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందు ఒక ఆలోచన ఉంది ఆయనకి. అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరైనా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు. ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది చాలా పెద్ద బోర్డు లాంటిది, దాని మీద అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు, అటు పక్కన బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ 3 కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు అంతకుముందు కూడా మోడీ గారు ఫౌండేషన్ ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసింది నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు. కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన వరకు వచ్చింది. మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక 20 రోజుల కిందట వార్త చూసాం. ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి. అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఆ వార్త 20 రోజుల కిందట చూసాం. 20 రోజుల నుంచి మా వర్కర్స్ 20 మంది మేము రేయింబోగుల్లో శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ తోటి వేస్ట్ మెటీరియల్ తోటి ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా ఆ పెడస్టల్ని 20 రోజులు శ్రమించి అది ఒక 100 సంవత్సరాలు చెక్కుచేదని విధంగా హార్డ్ మెటీరియల్ మెషినరీ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాం. కానీ ఇది అక్కడ పెట్టాలంటే అది సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళాలి. కాబట్టి మేము 2 రోజులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం అలాగే నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే వారు బిజీగా ఉన్నందువల్ల మాకు అందుబాటులోకి రాలేదు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మరి కల్చరల్ డైరెక్టర్ గారికి కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాము. తేజస్వి మేడం కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి అలాగే కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జున గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖరారుదారులు కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఇటీవల కళారత్న ఇచ్చాము. మంచి కళాకారుడు అనే ప్రదర్శన మనం ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి
వాళ్ళు సంబంధిత అధికారులను ఒప్పించి ఈ ప్రదర్శన అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసి వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వారు ఎప్పుడు కోరితే అప్పుడు దీన్ని తీసుకెళ్ళి పెట్టడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం.